నా పేరు నిడిగిన రావు సార్. ఐఎంఎల్ డిపోలో అమలేస్ మెంబర్గా ఉన్నాను. అయితే మేము 30 సంవత్సరాలుగా అందులో డిపోలో పనిచేస్తున్నాం సార్. మా పిల్లలకి చదివించుకుంటున్నాం సార్. కానీ మాకు ఇంతకుముందు కూడా ఆందోళనలో తీసుకెళ్ళి మాకు చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఇప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు సార్. వాళ్ళు రాజకీయ స్వలోభం కోసం టెక్కలలో కొత్త డిపోని ఏర్పాటు చేసి అక్కడ ఈ సగం షాపులు అక్కడ తీసుకెళ్ళిపోయి సగం షాపులు ఇక్కడ ఉంచేసి నడిపించాలనుకుంటున్నారు సార్. కానీ ఆ సగం షాపుల వల్ల వచ్చిన ఆదాయం మేము సగం కోల్పోతున్నాం సార్. అయితే టెక్కలలో కూడా డిపో ఒక పెద్ద కొండ పక్కన ఉంది సార్. గ్రానైట్ లారీలు తిరుగుతుంటాయి సార్. అక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి సార్. ఇటుక బట్టీతో ఆ అగ్నిప్పులు వెళ్ళి ఇంత అక్కడ పడ్డదంటే పెద్ద మంటలే చెలరేగుతాయి సార్. కానీ ఒక రాజకీయ స్వలోభం కోసమే అక్కడ డిపో ఏర్పాటు చేశారు. మా కొట్టడానికే అక్కడ డిపో ఏర్పాటు చేయడం జరిగింది సార్. కానీ మేము మా తల్లిదండ్రులు భూములు ఇచ్చి మాకు ఉపాధి కల్పిస్తారని ఉద్దేశంతో మా భూములు ఇచ్చారు. కానీ ఈరోజు ఉపాధి కల్పించారు. కానీ ఉపాధి కల్పించినట్లుగా కల్పించి ఈరోజు రెండో డిపోని ఏర్పాటు చేస్తున్నారు. మాకు ఆ రెండో డిపో ఏర్పాటు చేయకుండా ఈ ప్రభుత్వం మేము వేడుకుంటున్నాం సార్. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పోరాటం చేస్తాం సార్. తల్లి పిల్లలతో వచ్చి ఎక్కడే మేము రోడ్ల మీద పడుకుంటాం సార్. ఇది 100% నిజం సార్. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఈరోజు మేము ఆ పన్ను చూసుకొని మేము వేరే పనులకి వెళ్ళకపోతున్నాం సార్. ఎందుకంటే మా వయసులు కూడా అయిపోయాయి. వేరే ఉద్యోగాల్లో చేరాలన్నా మాకు ఎవరు ఉద్యోగాలు కూడా ఎవరు సార్. ఎందుకంటే ఇదే పని అనుకొని ఉండిపోయాం. కానీ ఈరోజు ఆదాయం బాగా తగ్గిపోయింది సార్. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఇది చూపించేసి వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.